స్వతంత్రంగా ఓటు వేయలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను. వీల్ చైర్ లో కూర్చోండి సార్, పర్వాలేదు. ఎందుకు వేయద్దు అనుకున్నారు? ప్రతిపక్ష వాళ్ళే నా ఒక ఓటుని, నా ఆధార్ కార్డుని, నాకున్న లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. అందు గురించి నేను ఎలక్షన్స్ లో నుంచోవటం లేదు. ఇది చెప్దామని వచ్చాను. జై మల్లెమొగ్గ. ఇది ఓటు వేయటానికి ఆధార్ కార్డు అడ్డ కావాల్సింది, మీరు కూడా తప్పకుండా. హలో, ఒక్క నిమిషం ఆగా, లైవ్ అయిపో. దేవేంద్ర గారు సార్ ఎవరు? యాక్చువల్లీ టి దేవేంద్ర గారికి పోయిందంట సీటు, మీకుందంట సీటు. చెప్పు. మన నియోజకవర్గంలో మీరే సిట్టింగ్ ఎమ్మెల్యే. అనవసరంగా మల్లెమొగ్గలో జాయిన్ అయ్యారు, అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. నీ మల్లెమొగ్గలు వచ్చిన వారు, మీ మల్లెమొగ్గలు ఒక రోజులో వాడిపోయే పార్టీ మీది, ఒక తొక్కల పార్టీ మీది. మల్లెమొగ్గలు ఏంటో లేవులే నువ్వు. మాది సారా చికెన్ ముక్క పార్టీ. మాది సార్, మీరు ఇంతకుముందు చర్చా వేదికలో బై మిస్టేక్ పార్టీ జంప్ అయ్యాడని చెప్పారు. లేదు, నేను జంప్ అవుతలేదు, అదే పార్టీలో ఉంటున్నా. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ. బయట ఇప్పటిదాకా మన దమాక్ తిన్నాడు భయ, ప్రజల దమాక్ తినబోతున్నట్టుండు. వాడిని తరిమి కొడుతున్నారు భయ పబ్లిక్. నీ మల్లెపూలు 24 గంటల కన్నా ఎక్కువ ఉండేది. నా చికెన్ ముక్క, సారా ముక్క ఎప్పటికీ స్ట్రాంగ్. మల్లెపూలు ఏంది నువ్వు ఉండవయ్యా? నైట్ అయితే మల్లెపూలు నెత్తిలో పెట్టుకుని నేను మన ఆర్దా నావే. నైట్ మల్లెపూలు పెట్టుకుంటానే కదా. నేను పెట్టుకోవాలా? నువ్వు పెట్టుకొని అందరికి పెట్టు మల్లెపూలు. మల్లికా గారు, నీ మల్లెపూలు వాడిపోయే మీరు అసలు నా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. అసలు మీ టైం మేము వేస్ట్ చేసాము. చొక్కల మల్లెపూ పార్టీ వెళ్ళిపోతే నా సారా ముక్క, చికెన్ ముక్క పార్టీ నేనెంత స్ట్రాంగ్ గా వెళ్ళిపోవాలవే. ఇక మీదటైనా ఓటేసే ముందు ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన బ్రతుకులు ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఏం చేస్తే బాగుపడతాయి అనేది ఒక్కసారి ఆలోచించి మన బ్రతుకుల్ని బాగుపరిచే వారికి మాత్రమే ఓటేయండి. సో అందరూ తప్పకుండా రేపు నవంబర్ 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ తప్పకుండా ఓటు వేసి మన మంచి నాయకుడిని గెలిపించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.